తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హరహర వీరమల్లు వస్తాడు. భారీ ఎత్తున అక్కడ సైనికులు ఉండడం, అంటే గుర్రాలు, సో వీటన్నిటిని అక్కడ మెయింటైన్ చేయడము, ముఖ్యంగా దాన్ని కంట్రోల్ చేయడము, మీరు అక్కడ ఉన్నారు కదా దగ్గరగా, ఎలా ఉంటుంది అసలు? ఫాస్ట్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది, పరిగెత్తుంటారు, గుర్రాల పైన వస్తూ ఉంటారు, కొంత ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి కదా. సో అంటే మీ ఫోటో కూడా చూశాను, అమ్మవారి విగ్రహం ముందు కావచ్చు, లేకపోతే అంటే మీరు యాక్ట్ చేసే సమయంలో సో ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఒక గృహలో పెట్టారని చెప్పి చెప్తున్నారు కదా, ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? కానీ ఎవరికి ఏం జరగకుండా జాగ్రత్తగా, అది ఆ సీన్ 2 days చేశానండి. దాంట్లో మిక్సింగ్ సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే ధర్మానికి సంబంధించి కొన్ని అంశాలు పెట్టారు అనే ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది. మీకు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? కానీ 4 days నాకు షూట్ ఉండేది, ఒకరోజు పెరిగింది కాబట్టి మళ్ళీ అక్కడ మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 2-3 అవుతుంది. ఆ టైంలో వాళ్ళే మమ్మల్ని వదిలేస్తారు. స్పాట్లో చాలా ఆయన వర్క్ మీదే, సినిమా మీదనే మైండ్ పెట్టేవాడు. వాళ్ళ బాబుకు బాగాలేకపోయినా కూడా సనాతన ధర్మం పైన వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ సినిమాలో ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారని కూడా చెప్తున్నారు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లుతో మళ్ళీ వెండి తెరపై కనిపించబోతున్నారు. దాదాపు 5 సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకున్నటువంటి ఈ సినిమా ఫైనల్గా డేట్ ఫిక్స్ అయింది. రేపటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా పైన అనేక ఎక్స్పెక్టేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కినటువంటి ఈ సినిమా ఒక హిస్టారికల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ ఒక విభిన్నమైనటువంటి పాత్రలో నటించారు. అయితే ఆ సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరు కూడా డెడికేటెడ్గా వర్క్ చేశారనే దానికి మన ముందు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. హరిహర వీరమల్లులో యాక్ట్ చేసినటువంటి మానస గారితో మాట్లాడదాం. ఆమె ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మానస గారు నమస్కారం. ఏంటి పవన్ కళ్యాణ్ గారితో నటించాలనేటువంటి ఆశ, అంటే జస్ట్ ఒక 1 second అయినా ఆయన సినిమాలో కనిపించాలనేటువంటి ఆతృత చాలా మంది కూడా ఉంటుంది. సో అవకాశం మీకు దక్కింది. అంటే ఎలా పిలుపు వచ్చింది హరిహర వీరమల్లులో మీకు యాక్టింగ్ రోల్ ఉందని చెప్పి? నాకు కో-డైరెక్ట్ తెలుసండి, ఆయన ద్వారా పిలిస్తే వెళ్ళాను. ఒక 5 days షూట్ చేసి వచ్చానండి విజయవాడలో. ఓకే, సో అంటే ఏ క్యారెక్టర్ అండి? మేకా రామకృష్ణ గారి వైఫ్గా అనేసి చెప్పారు. వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్లు అన్నీ మారిపోయినాయండి. ఓకే, అంటే 5 years జరిగింది కదా మేడం ఇది. అవునండి. మిమ్మల్ని ఎప్పుడు షూట్ చేశారు? మమ్మల్ని ఎంత డ్యూరేషన్ ఉంటుంది? చెప్పలేనండి. ఓకే, సినిమా చూసేదాకా చెప్పలేను. ఓకే, అంటే ఏ క్యారెక్టర్ అండి? అంటే చెప్పలేను. మేఘా రామకృష్ణ వైఫ్ అని చెప్పారు, కానీ ఈయన కట్టప్ప ఉన్నాడు కదా, సత్యరాజు సారు, ఆయన కాంబినేషన్లో చేశామండి. అంటే పవన్ కళ్యాణ్ గారి అంటే షూటింగ్ సెటప్ విజయవాడలో వేశారు. అంటే ఆయనకి పొలిటికల్ షెడ్యూల్స్ కావచ్చు, అంటే ఆయన బిజీ షెడ్యూల్స్ల కారణంగా ఆయన ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి నియర్లోనే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వేశారని చెప్పి చెప్తున్నారు. విజయవాడలో జరిగిందా, హైదరాబాద్లో జరిగిందా? విజయవాడలో జరిగింది, హైదరాబాద్లో కూడా జరిగిందండి. అంటే మీ షూటింగ్ విజయవాడలో జరిగిందండి మా షూటింగ్. ఓకే, చాలా బాగా సెట్ చేశారు, మొత్తం అంతా సెట్టింగ్ పెట్టేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ సార్ కూడా వచ్చారు, మా షూట్లో ఉన్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మీకు ఏ రోల్ ఇచ్చారండి? నాకు చెప్పలేనండి, అన్నీ చేసాం మేము. ఒక గృహలో దాచిపెట్టడము, సత్యరాజ్ సార్ ఉంటాడు అందులో, ఇంకా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ సిస్టర్, ఆమెను మేము కాపాడడం జరుగుతుంది అనమాట ఒక గృహలో నుంచి. అలా చాలా జరిగాయండి. మీ గ్రూప్లో ఎంతమంది ఉంటారు ఆమెను కాపాడే? మేము 10 members ఉన్నామండి. ఓకే, 10 members. సో ఆ గృహలో పెట్టారా? అది కొంచెం రిస్క్ అయింది, కానీ ఎవరికి ఏం జరగకుండా చాలా సేఫ్గా చూసుకున్నారండి. అంటే టీం ఎలా ఉండేదండి? మామూలుగా
మిగతా షూటింగ్స్లో చూస్తాం చాలా హడావిడి అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే చాలా మంది కూడా డెడికేటెడ్తో పనిచేశారు ఈ సినిమాకి. ఒక హిస్టారికల్ మూవీ, ముఖ్యంగా కోహినూర్ డైమండ్కి సంబంధించినటువంటి కథాంశంతో వస్తుంది అనేసి అని చెప్పి విన్నాను. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా ఆర్టిస్టులు ఏ రకంగా చాలా బాగా చేశారండి. ఉండేవాళ్ళు అసలు చాలా బాగా అందరితో జాలీగా ఉండేవాళ్ళు. అంతా చాలా టెన్షన్ కాదు, కూల్గానే చేశారండి. ఓకే. అంటే షూటింగ్ స్పాట్లో అంటే మీరు యాక్ట్ చేసే సమయంలో సో ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఒక గృహలో పెట్టారని చెప్పి చెప్తున్నారు కదా, ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా ఆ టైంలో? తీసుకున్నారండి, చాలా జాగ్రత్తగానే తీసుకున్నారు. చాలా టైమ్స్ కూడా చేశారు, కానీ ఎవరికి ఏం జరగకుండా జాగ్రత్తగా. అది ఆ సీన్ 2 days చేశారండి. 1 day అయిపోయేది, కానీ నెక్స్ట్ డే మళ్ళీ తీసుకున్నారు. అది అంటే ఇద్దరు డైరెక్టర్స్ మారారు. ఫస్ట్ క్రిష్ చేశారు, తర్వాత జ్యోతి కృష్ణ మారారు. సో ఇద్దరు డైరెక్షన్స్లో మీరు ఏ డైరెక్టర్తో పనిచేశారు? మేము ఇప్పుడుండే డైరెక్టర్తో పనిచేస్తాను, జ్యోతి కృష్ణ గారితో. ఓకే. సో ముందుగా మీకు ఏదైనా ప్రిపరేషన్స్ ఉంటాయా అంటే సీన్లోకి వెళ్ళేక ముందు? అంటే మీకు సీన్ చెప్పడము, మీరు ఇలా యాక్ట్ చేయాలి, ఉంటాయండి. మీకు డైలాగ్స్ ఏదైనా ఇచ్చారా? ఖచ్చితంగా డైలాగ్స్ ఏమి ఇవ్వలేదు, డైలాగులు ఏం లేవు, కానీ ఇట్లా దాచిపెట్టడము. ఒక హౌస్లో పడుకో ఉంటే ఈయన సత్యరాజ్ సార్ మమ్మల్ని లేపి తీసుకుపోవడము, ఒక గృహలో దాచిపెట్టడము, ఇలాంటివి జరిగాయండి. డైలాగులు అయితే ఏం లేవు. అంటే మీ ఫోటో కూడా చూశాను, అమ్మవారి విగ్రహం ముందు కావచ్చు, లేకపోతే కొంతమంది కో ఆర్టిస్టులతో మీరు ఉండేటువంటి. సో ఏంటి ఆ సీన్ ఏంటి? ఆ సీన్ వచ్చేసి అది ఫస్ట్ మేకా రామకృష్ణ వైఫ్ అని చెప్పారు కదా, అతను అక్కడే ఉంటాడు. తన వైఫ్ లాగా నన్ను పెట్టారనమాట. మళ్ళీ తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు సీన్స్ అన్ని మార్చేశారు. దాని తర్వాత అన్నిట్లో పెట్టేశారు అందరినీ, ఎవరు మూడ్ ఆఫ్ కాకుండా అందరినీ అన్ని సీన్లలో వాడుకున్నారు. అంటే ఈమె పవన్ కళ్యాణ్ సిస్టర్ని మీకు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని పెట్టారనేసి కదా, ఆ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? అది ఆమెతో ఉండొచ్చండి, ఒక 20 minutes దాకా ఉంటుంది. 1 day 20 minutes అట్లా. ఒక 5 days చేశాం కదా, 5 daysలో కూడా ఉంటుంది తను. అంటే ఎందుకని ఆమెని గృహలో దాల్స్తారు? అది వీళ్ళు బందిపోట్లు ఏమో మమ్మల్ని దాడి చేసేదానికి, తను ఏదో తీసుకెళ్ళిపోవడానికి చేస్తారు. అప్పుడు ఆయన హీరో వీళ్ళంతా మమ్మల్ని దాంట్లో దాచిపెడతారనమాట ఒక గృహలో. ఓకే. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అప్పుడు? అప్పుడు లేరు, తర్వాత వచ్చారు. సో ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ బందిపోట్లని కంట్రోల్ చేసేది ఆయనేనా? లేదు, వేరే అతను. వీళ్ళు కట్టప్ప సత్యరాజ్ సారు వీళ్ళు చేస్తారు. మళ్ళీ తర్వాత మమ్మల్ని కాపాడేది అంతా పవన్ కళ్యాణ్ సారే. సో ఆ సీన్ ఒకటే చేశారా, లేకపోతే మరికొన్ని క్యారెక్టర్స్ ఏదైనా ఇచ్చారా? మళ్ళీ కొన్ని క్యారెక్టర్లు అదే కొంచెం చుట్టూ ఇది ఫైటింగ్ జరుగుతూ ఉండేటప్పుడు సైడ్ ఉన్నాము, కానీ ఇవి మెయిన్ క్యారెక్టర్లు చేసామండి. అంటే ఇప్పుడు హిస్టారికల్ మూవీ అంటే మనం బాహుబలి చూసాము, RRR చూసాము. సో ఇది కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. భారీ ఎత్తున అక్కడ సైనికులు ఉండడము, లేకపోతే గుర్రాలు, సో వీటన్నిటిని అక్కడ మెయింటైన్ చేయడము, ముఖ్యంగా దాన్ని కంట్రోల్ చేయడము. మీరు అక్కడ ఉన్నారు కదా దగ్గరగా, ఎలా ఉంటుంది అసలు ఆ సిచ్యువేషన్? ఒకే డైరెక్టర్ అక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సీన్ లో ఎవరు తప్పు చేసినా కూడా మొత్తం ఆ సీన్ మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. సో అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి? అక్కడ అందరూ వర్క్ చేస్తారండి, ఒకరు ఖాళీగా ఉండేది ఫైట్ మాస్టర్, అందరూ కేరింగ్గా చూసుకుంటారు, ఒకరికొకరు హెల్ప్ అనమాట. ఒకరే ఇది కదా ఈ వర్క్ చేసే ఆయన కదా ఇదే చేయాలని ఏమి ఉండదు, ఒకరికొకరు హెల్పింగ్ చేసుకుంటారు. అందరూ చాలా బాగా కేరింగ్గా చూసుకోవడం చేయడము అంతా బాగా చేశారండి. సో అలాంటి సీన్స్ తీసేటప్పుడు కొన్ని ఆయుధాలు ఉంటాయి, ఇలాంటి అంత ఫాస్ట్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది, పరిగెత్తుంటారు, గుర్రాల పైన వస్తూ ఉంటారు, కొంత ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి కదా. సో అలాంటివి ఏదైనా మీరు చూసారా? అక్కడ చూసాము, ప్రమాదం అయితే ఏం జరగలేదండి. కేరింగ్ గా బాగా కొంత ఫైర్ వేసారు, కొంచెం భయం వేసింది మాకు, కానీ కేరింగ్ గా ఎవరికి ఏం జరగకుండా. పిల్లలు కూడా ఉన్నారండి మా షూట్ లో, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, 5 years 7 years పిల్లలు కూడా ఉన్నారు, కానీ ఎవరికి ఏం జరగకుండా చాలా హ్యాపీగా అయిపోయిందండి షూట్. ఫైర్ ఎందుకు వేసారు? అదేం సీన్ అది? ఫైర్ అంటే మాకు ఇల్లులన్నీ కాలిపోతాయి, బందిపోట్లు వచ్చేసి మొత్తం కాల్చేస్తారనమాట. మా హౌస్ ఇల్లులు అన్నీ కాల్చేస్తే మళ్ళీ మేము ఇంకా ఈశ్వరీరావు ఉన్నారు కదా, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు చెప్పుకుంటాం అనమాట.
ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం, ఇలాగ మా ఇల్లులన్నీ కాల్ చేశారమ్మా అని అంటే, ఏం భయపడద్దండి, ఇంకా ఈయన హరహర వీరమల్లు వస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనకి మళ్ళీ బాగుంటుంది అని ఆమె చెప్తుంది. ఓకే. సో అప్పుడు ఆ క్యారెక్టర్లో కూడా ఆన్ ద స్పాట్ ఎవరు కాపాడతారు అక్కడ? ఆన్ ద స్పాట్ ఎవరు అంటే ఎవరు ఏం కాపాడరు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటామన్నమాట. అంతా మొత్తం మసి అంతా ఉంటుంది, కాలిపోయి ఉంటాం కాబట్టి హౌస్. మేకప్లు అంతా తీసేసారు మాకు అప్పుడు. ఇంకా అప్పుడు ఇంకా ఆమె ఈశ్వరీరావు ఇంకా తిను ప్రెగ్నెంట్, పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ సిస్టరు వచ్చి మాట్లాడుకోవడం జరుగుతుంది. అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ వస్తాడనమాట. ఆ సీన్ మాకు హైదరాబాద్లో ఉన్నింది, కానీ సార్ డేట్లు కొంచెం బిజీ లైఫ్లో ఉండిపోయేసి ఇంకా వాళ్ళ కొడుక్కి ఇలా జరిగింది కదా, దానివల్ల ఆయన డేట్లు ఇవ్వలేదు. అది చేసేది. అంటే హరిహర వీరమల్లు అంటే దాంట్లో మిక్సింగ్ సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే ధర్మానికి సంబంధించి కొన్ని అంశాలు పెట్టారు అనే ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది. సో మీ క్యారెక్టర్ కూడా అంటే మిమ్మల్ని అక్కడ చూస్తే, మీ ఫొటోస్ చూస్తే కూడా జస్ట్ మన ఓల్డ్లో మన లేడీస్ ఎలా ఉంటారు, సో ఆ రకమైన కాస్ట్యూమ్స్ కూడా వేశారు. అంటే ఈ మేకప్కి సంబంధించి అది ఎంత టైం పట్టేది? ఎంత టైం అంటే ఇప్పుడు మాకు అన్ని నైట్ షూట్లే జరిగాయండి. అయితే మాకు 4 కల్లా వచ్చేయమంటారు. ఈవినింగ్ 4 కల్లా వెళ్ళిపోతాం మేము లొకేషన్కి. ఒక 2-3 అవర్స్ చేసేస్తారు. టోటల్ బ్రాహ్మిన్స్ మేకప్ చేసేస్తారు. టోటల్ బ్రాహ్మిన్స్ టైప్లో మొత్తం A to Z ఎంతమంది ఉంటే అంతమంది అంతే. జెంట్స్ కూడా అలాగే బ్రాహ్మిన్స్ టైప్లోనే మొత్తం సినిమా అంతా అలానే ఉంది కాబట్టి మాకు డ్రెస్సింగ్ అంతా మొత్తం అలాగే ఉంది. సో నైట్లో షూటింగ్ అంటున్నారు, సో అది డే లైటింగ్ లోపల సెట్ చేస్తారా లేకపోతే ఎట్లా? లేదండి, నైట్ షూట్ అన్నారు కాబట్టి నైట్ షూట్ లైటింగ్స్ పెట్టే డే మాదిరేమి ఉండదు. మళ్ళీ ఏమన్నా ఇంకా రిలీజ్ అవుతే మేము చెప్పలేం, కానీ నైట్ షూట్లే మేము చేసింది, నైట్లోనే ఉంటుంది అనిపిస్తుంది నాకు కూడా. అంటే మీకు స్టోరీ ఏదైనా చెప్తారా లేకపోతే ఆన్ ద స్పాట్ మిమ్మల్ని తీసుకొని వెళ్ళి సో మీరు ఇది చేయాలి, ఈ డైలాగ్ డెలివరీ చేయాలని మాత్రమే చెప్తారా? సో స్టోరీ ఇలా ఉంటుంది, సత్యరాజ్ ఎందుకు వస్తాడు, అసలు తర్వాత పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎందుకు కాపాడుతాడు అనే వివరాలు ఏమైనా మీకు చెప్తారా? లేదండి, చెప్పరు. రివీల్ చేయరు. స్పాట్లో మీకు ఇలా చేయాలి ఇది ఇది అనేసి చెప్పేస్తారు అంతవరకే, కానీ అదంతా రిలీజ్ చేయరు ముందుగానే. ఓకే. మీకు ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? నాకు 25,000 వచ్చిందండి. అంటే ఒక రోజుకే? ఒక రోజుకు 5,000 ఇచ్చారండి. ఓకే. అది ముందుగా వాళ్ళు చెప్పి తీసుకెళ్తారా లేకపోతే షూటింగ్? లేదు, ముందుగానే చెప్తారు, కానీ 4 days నాకు షూట్ ఉండేది. ఒక రోజు పెరిగింది కాబట్టి 24,000 నాకు మళ్ళీ పంపించేశారు. అంటే మీకు ఇప్పుడు అంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా, ఎక్కడో అవుట్స్కట్స్లో చేస్తారు, మిమ్మల్ని అంతా అకామిడేట్ ఎట్లా చేస్తారు? ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు కదా. మాకు హోటల్ రూమ్స్ తీసి ఇచ్చేస్తారు. ఓకే. అక్కడ నుంచి మీరు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే తీసుకెళ్తారు కూడా. ఓకే. వాళ్ళే మమ్మల్ని కార్లో తీసుకెళ్ళేసి మళ్ళీ అక్కడ మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ 2-3 అవుతుంది, ఆ టైంలో వాళ్ళే మమ్మల్ని వదిలేస్తారు. సార్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి సంబంధించి ఆయన పొలిటికల్ షెడ్యూల్స్లో బిజీగా ఉన్నారు, మధ్యలో కోవిడ్ టైం వచ్చింది. సో వీటన్నిటిని కూడా ఆయన కొద్ది కంజెస్టెడ్ అయినటువంటి టైంలో కూడా ఆయన తెచ్చి డెడికేటెడ్గా పనిచేసాడు. షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటారు ముఖ్యంగా అంటే మీరు ఉన్నప్పుడు కానీ మీరు లేనప్పుడు కానీ ఆయన అక్కడ ఎలా వర్క్ చేసేవాళ్ళు? స్పాట్లో చాలా ఆయన వర్క్ మీదే, సినిమా మీదనే మైండ్ పెట్టేవాడండి. ఈ రాజకీయ పరంగా ఉన్నా కూడా అదంతా ఏమి చూపించేది కాదు. ఇప్పుడు ఈ వాళ్ళ బాబుకు బాగాలేకపోయినా కూడా అదంతా సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, అయినా కూడా ఆయన ఈ సినిమాను తీసుకురావాలనే ఉద్దేశంతో చేశాడండి. అంటే అంత స్ట్రెస్లో కూడా చేశాడు అతను. అప్పుడప్పుడు అంటే ఆయన డే టైంలో కేటాయించే వాళ్ళ నైట్ టైంలో వచ్చేవాళ్ళు? నైట్ టైమే ఎక్కువ అండి. అంటే డే టైంలో కుదరదు అని చెప్పారు. ఈ వర్క్ చూసి పొలిటికల్ గా ఆయన ఉన్నాడు కాబట్టి. సో థ్యాంక్ యూ మేడం. నిజంగానే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ నిజంగా హరిహర వీరమల్లు పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ప్రజల్లో కావచ్చు, అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, ఈవెన్ పొలిటికల్లో కూడా ఇది ఒక సర్కిల్ అవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక సనాతన ధర్మం పైన వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ సినిమాలో ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారని కూడా చెప్తున్నారు. సో చూస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఫ్యాన్స్లో అదొక ఊపు ఉంటుంది, అదొక క్రేజ్ ఉంటుంది. సో అందులోనూ పాన్ ఇండియా మూవీగా పవన్ కళ్యాణ్ మొదటి సినిమాగా హరిహర వీరమల్లు వస్తుంది. అంటే ఇది కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగేటువంటి ఒక కథాంశంగా తెరకెక్కినటువంటి ఈ సినిమా పైన హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఇప్పటికే
ఫారిన్ కంట్రీస్లో రిలీజ్ అయినటువంటి సినిమా పైన ఒక పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మన ఇండియాలో 5 లాంగ్వేజెస్లో వస్తుంది కాబట్టి ఎలా ఉండిపోతుంది, ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి యథార్థ సంఘటనలు, షూటింగ్లో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు తీసినటువంటి విధంగా ఏ రకంగా ఉన్నాయో మనతో పాటు ఆర్టిస్టు మానస గారు కూడా చెప్పారు. అసలు ఎంత డెడికేటెడ్గా పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు. అదే రకంగానే మేమంతా కూడా ఒక ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని, సో ఆ రకంగా మన పాత వాళ్ళు, మన హిస్టారికల్కి సంబంధించినటువంటి మూవీ కాబట్టి ఏ రకంగా మేము కూడా అంత ఇంట్రెస్ట్గా చేసాము అనే దానిపైన కూడా స్పాట్లో జరిగినటువంటి సీన్స్ అంతా కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇంకెందుకు, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా ఫ్యాన్స్ అంతా. ఇంక మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్నటువంటి హరిహర వీరమల్లు ఎలా ఉండిపోతుంది, తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరించబోతున్నారనే దానిపైన కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. సో లెట్స్ వాచ్ హరిహర వీరమల్లు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.